హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీరు బాగున్నారా? నేను బాగున్నా. ఇవాళ చెయ్యబోయేది గుత్తి వంకాయ. ఇప్పుడు అందులో కావాల్సినవి అన్ని పదార్థాలు ఇగో చూపిస్తామా. ఇగో కొబ్బరి సగం కప్పు, జీలకర్ర 2 స్పూన్లు, షాజీరా 1 స్పూను, ధనియాలు 3 స్పూన్లు, ఇగో ఇలాచి, లవంగము, మిరియాలు, ఇగో పట్ట, ఉప్పు, కారము, పసుపు, గసాలు. ఇవన్నీ మనం ఇప్పుడు పొయ్యి ముట్టించుకొని ఇవి మంచిగా వేంపుకొని, ఇప్పుడు కడాయి పెట్టిన పొయ్యి ముట్టించి ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేంపుకున్నదే. కొబ్బరి, జీలకర్ర, ధనియాలు, పల్లీలు, లవంగాలు, ఇలా పట్ట, గసాలు, షాజీరా అన్నీ ఇవి మంచిగా వేంపుకునాలి. వేంపుకొని మనము రోట్లో దంచుకునాలి. మిక్సీలో వేస్తే బాగుండదు, రోట్లో దంచుకుంటే రుచి ఉంటుంది. ఇట్లా మంచిగా దూరగా వేగాలి. ఇది అన్నీ ఇట్లా మనం అన్నీ సరిపోయేటంత వేసుకొని అన్నీ దంచి మనం అన్నీ ఒక జాలు పెట్టుకొని మళ్ళా వంకాయలు పోసి మనం అందులో మసాలాలన్నీ వేంపిన ఇవి ఇప్పుడు మనము రోట్లో వేసుకొని దంచుకునాలి. మిక్సీలో వేస్తే బాగుండదు, రోట్లో దంచుకున్నాం అనుకో రుచికరం ఉంటుంది, బాగుంటుంది. ఇవన్నీ వేంపుకొని పక్కకు పెట్టి ఇప్పుడు రోట్లో వేసుకున్నా. దంచుతున్నా. ఇది మనం రోట్లో వేసి దంచుకున్నాం అనుకో బాగుంటుంది. మా అమ్మగారు ఇట్లనే చేస్తుండే, రోట్లో వేసి దంచి ఎక్కడ చిట్టిపోకుండా మంచిగా ఇట్లా మనము రోట్లో వేసుకొని దంచుతుండాలి, కింద పడకుండా. ఈ మసాలాలు అన్నీ నూరినా. ఇప్పుడు ఉప్పు, కారము, అల్లం వెల్లిగడ్డ, పసుపు ఇవన్నీ వేసుకున్నాలి తగినంత. మూడు స్పూన్ల కారం వేస్తున్నా. 3 స్పూన్ల కారం వేసినాక తర్వాత ఇప్పుడు 2 స్పూన్ల ఉప్పు, 2 స్పూన్ల ఉప్పు వేస్తున్నా. ఇదైనాక కొంచెము పసుపు సగం స్పూను పసుపు వేసి, అల్లం వెల్లిగడ్డ 2 స్పూన్లు, ఇప్పుడు ఇది మనం మంచిగా ఇట్లా నూరాలి. ఈ రోట్లో వేసి నూరితే రుచి ఉంటుంది. ఇప్పుడు కొన్నిళ్ళ తగినన్ని నీళ్ళు పోస్తున్నా. నీళ్ళు పోసి ఊరి ఇది పసుపు వేస్తున్నాను. ఇక చూడండి ఫ్రెండ్స్, అన్నీ వేసి ఇవన్నీ కొన్ని నీళ్ళు వేసి నూరుతున్నా. ఇది అయిపోయిందిగా. ఇప్పుడు ఇది పక్కకు పెట్టి ఇప్పుడు మనము ఈ వంకాయ తీసుకొని
వంకాయలు కోసుకున్నాను. ఇట్లా ఇట్లా కోసుకున్నాలి మంచిగా. ఈ వంకాయ ఇట్లా కోసుకున్నాలి. ఇగో ఇట్లా కోసుకున్నాలి. 4 ముక్కలు మంచిగా ఇట్లా వచ్చేటట్టుగా కోసుకున్నాలి. కోసుకొని నీళ్ళల్లో వేసుకున్నాలి మనం. ఇట్లా ఇప్పుడు ఈ వంకాయలు కోసుడు అయింది. మనం ఇప్పుడు మసాలా ఈ వంకాయలల్లో మసాలా పట్టించుకున్నది. ఇప్పుడు చూడు ఇట్లా మసాలా ఇట్లా ఇట్లా చేసి 4 ముక్కలు ఇట్లా అనుకుంటా మంచిగా పెట్టుకుంటా. ఇట్లా 4 వైపులా ఇట్లా మసాలా మంచిగా పట్టియాలి. ఇట్లా నిండా ఇట్లా పెట్టాలి మసాలా. మనం మంచిగా దంచుకున్నాం కదా మసాలాలు, ఇట్లా పట్టించేయాలి. ఇట్లా ఇట్లా పెట్టాలి. ఇట్లా పెడితే మసాలా వంకాయ బాగుంటుంది. ఇది మీకు నచ్చినట్టయితే 4 ముక్కలు మంచిగా ఇట్లా 4 దిక్కులా ఇట్లా మంచిగా పెట్టుకున్నాను. చూడండి ఎట్లా పెడుతున్నదో మసాలా. అమ్మలు చూడండి, ఇట్లా పెట్టాలి. నిండా మంచిగా పెట్టుకున్నాను. పెడితే బాగుంటుంది. ఇట్లా పెట్టి నిండా పెట్టాలి. అయిపోయినాయి. ఇప్పుడు ఇది పక్క పెట్టుకొని ఇక 2 ఉల్లిగడ్డలు కట్ చేస్తున్నా. ఈ 2 ఉల్లిగడ్డలు కట్ చేసుకొని ఈ 2 ఉల్లిగడ్డలు కట్ చేసిన. ఇప్పుడు 5 పచ్చిమిర్చి పక్కకు పెట్టుకున్నా. ఇవి కూడా కట్ చేసుకున్నది. కట్ చేసుకొని ఇప్పుడు ఇట్లా ఇప్పుడు ఇవి కూడా అయిపోయినాయి. ఇప్పుడు మనము పెడుతున్నా. పొయ్యి ముట్టించి గిన్నె పెడుతున్నా. ఇప్పుడు కొంచెం గిన్నె కాగినాక తర్వాత మనం ఆయిల్ మనకు ఎంత అవసరం ఉంటే అంత ఆయిల్ వేసుకున్నాలి. కొంచెం ఈ ఆయిల్ మంచిగా కొంచెం కాగిన తర్వాత జీలకర్ర వేసుకున్నాలి. ఇప్పుడు జీలకర్ర వేగింది కదా, ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకున్నా. మెల్లగా వేసుకున్నాను, నూనె వేసుకొని కొంచెం ఉల్లిగడ్డ ఇట్లా అనాలి. నూనెలో మంచిగా ఉల్లిగడ్డ అనాలి. కొంచెం సిమ్లో పెట్టుకున్నాలి. ఆయిల్లో పెట్టుకుంటే మాడిపోతుంది.
దూరం కావాలి ఉల్లిగడ్డ. ఇట్లా ఐలో పెట్టుకొని మంచిగా దూరగా కావాలి. ఇది మిర్చికి పోసి పెట్టిన పచ్చిమిర్చి ఇగో ఇది కూడా వేస్తుంది. ఇలా ఇది కూడా వేసి ఇట్లా కలపాలి. ఇప్పుడు జరసేపు మూత పెట్టుకోవాలి. ఒక్క నిమిషము మూత పెట్టాలి. మూత పెట్టి ఇప్పుడు మూత తీసి పక్కకు పెట్టుకొని కరివేపాకు ఒక 4 రెమ్మలు పెట్టి ఇలా వేస్తున్నాను. వేసి ఇది కూడా ఇట్లా కలపాలి. వేసిన తర్వాత ఫస్ట్ ఎక్కువ వేసినాం అనుకో మంచిగా కలర్ వస్తుంది. కొంతమంది తక్కువ వేసుకుంటారు, కొంతమంది ఎక్కువ వేసుకుంటారు. కానీ కొంచెం ఎక్కువ వేస్తేనే కలర్ వస్తే మంచిగా కొడుతుంది. ఇది మంచిగా కలిపిన కదా, ఇది కొంచెము అల్లం వేసుకున్నాలి. అల్లం కూడా వేసిన, కానీ ఇందులో కూడా కొంచెం వేసుకుంటే ఇది పచ్చిది అనేది పోతుంది, మంచిగా నూనెలో ఉడుకుతుంది అన్నట్టు. కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు ఈ వంకాయ ఇగో గుత్తి వంకాయ ఇవేం చేస్తున్నా చూడండమ్మా. మీరు కూడా ఇట్లా చేయాలి. అన్ని మసాలాలు పట్టించి ఇట్లా చేయాలి. మంచిగా నూనెలో ఇట్లా కలపాలి. ఉప్పు పసుపు అన్నీ ఇట్లా కలుస్తాయి అన్నట్టు. మళ్ళీ మనం ఇట్లా కలుపుకున్నామంటే మంచిగా కలుస్తుంది. కలిపినాక తర్వాత మనం మూతేస్తే ఇప్పుడు మూత అట్లనే పెట్టాలి. మగ్గుతుంది మంచిగా. మగ్గినాక తర్వాత మనం మూత తీసి ఈ పులుసు విసికి అందులో వేయాలి. ఇప్పుడు చూడు పులుసు విసుకుతున్నా. కొంచెం నీళ్ళు పోసుకున్నాలి. నీళ్ళు పోసుకొని 3 నిమిషాలు అయింది. మూత తీస్తున్నా. ఒకసారి ఇట్లా కలిపి ఇప్పుడు చింతపులుసు వస్తాయి. ఇప్పుడు ఇంకా చింతపండు వేసిన ఇప్పుడు పులుసు వేసి పోస్తున్నాయి. తగినంత పోసుకున్నారు. మనకు కొంతమంది పుల్లగా తింటారు, కొంతమంది ఏమో కొంచెం తక్కువ. ఇంత ఒక ఉల్లిగడ్డ అంతా ఇంత తీసుకున్న చింతపండు తీసుకొని పులుసు విసికిన. చింతపులుసు ఇంత వేసేసిన. రోట్లే మసాలాలు నూరినాయి కదా, ఆ మసాలా నూరిది కూడా కొంచెం అది కలుపుకొని ఇదంతా కడిగిన ఇది కూడా అందులో పోసుకున్నాం అనుకో రుచి పడుతుంది. వేస్ట్ చేయొద్దు మసాలాలు. అయితే మంచిగా కడిగిన నూరిన మసాలాలు ఇది రోజు కడిగిన ఇలా పోస్తున్నా. ఇది కూడా పోసి ఇప్పుడు ఆయిలో పెట్టినా పొయ్యి ఒక 15 నిమిషాలు ఉడుకుతుంది. ఇది 15 నిమిషాలు ఉడుకుతుంది. ఆయిలో పెట్టిన ఇప్పుడు పొయ్యి
మీకు అన్నీ సరిపోని వేసుకున్నాలి మనం. 10 నిమిషాలు అయింది కదా ఫ్రెండ్స్, ఇది అయిందేమో చూద్దాము. ఇది కలుపుతున్నా. అయింది ఫ్రెండ్స్ ఇది మసాలా వంకాయ. ఇగో ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నా. కొత్తిమీర వేసి కలిపిన అయింది. ఇప్పుడు వేడి వేడి అన్నము ఇక్కడ పెట్టినా. ఒక ముక్క వేసుకొని చూద్దాము. ఫ్రెండ్స్ కాలుతుంది, సూపర్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కమెంట్ పెట్టండి. ఇటువంటి వీడియోలు ఎన్నో చూడాలి, నాకు సపోర్ట్ చేయండి. నమస్తే.